చిలుకూరి. వెల్కమ్ టు మై ఛానల్ అమ్మ కథలు. ఈరోజు వీడియోలో స్పెషల్ ఏంటంటే అర్జున్ బర్త్డే అనమాట. ఆ రోజు మార్నింగ్ అందరం కలిసాము. నేను ముందు రోజు అంతా కూడా మా అబ్బాయి ఇంట్లో ఉండి ఆ రోజు మార్నింగ్ వచ్చాను అనమాట. అర్జున్ బర్త్డేకి హారతి ఇస్తాం కదా పిల్లలకి, అది మిస్ అవ్వకుండా ఉండడానికి నేను పొద్దున్నే తీసుకొచ్చాడు మా అబ్బాయి. సో ఏంటంటే పసుపు కుంకుమ పిల్లలకి తల మీద పెట్టి ఆయిల్ కూడా రాస్తాము. రాసాక అక్షింతలు దిష్టి అది తీస్తామన్నమాట. తర్వాత కొన్ని అక్షింతలు వేరేగా పెట్టి ఆశీర్వాదం చేస్తామన్నమాట. ఇంకా పెద్దవాళ్ళు మగ ఆడ అని తేడా లేకుండా తాతయ్య, అమ్మమ్మ, నాన్నమ్మలు ఎవరుంటే వాళ్ళందరూ కూడా అలాగా హారతిస్తామన్నమాట. అది మా ఇంట్లో అలవాటు, చాలామంది ఇళ్ళల్లో అలవాటు ఉంటుంది. ఇదిగో మేనమామ కూడా ఇస్తున్నాడు, వచ్చాడు లక్కీగా. దూరం అయినా సరే ఆ రోజు మార్నింగ్ కుదిరింది అలా రావడానికి. ఆ రోజు అలా పొద్దున అయింది. హారతి అది ఇచ్చాక ఇంక వాడు రెడీ అవుతున్నాడు. ఎగ్జామ్స్ అనమాట. ఎగ్జామ్స్లో బర్త్డే వచ్చిందని అనుకుంటూ ఉంటాడు. కొన్ని రోజులేరా, తర్వాత మళ్ళీ ఇంకా పెద్దవాడు అయిపోతే నీకు ఎగ్జామ్స్ అడ్డురాదులే అని చెప్పి వాడిని మరిపించాం అనమాట. లేదంటే ఎగ్జామ్స్ నాకేమొచ్చి బోర్గా ఉంటుంది, నేను చాక్లెట్స్ అవి ఇవ్వడానికి దానికి అవ్వదు, మధ్యలో పంపిస్తారో పంపించరో అంటే, లేదు పంపిస్తారు మ్యామ్కి చెప్పాను అని వాళ్ళ అమ్మ చెప్పింది. प्रतिष्ठति आयुष्मान भव ऐश्वर्यवान भव विद्यावान भव अम्मकी నందనం పెట్టు విద్యావాన్ భవ ఎగ్జామ్ అయ్యాక లంచ్కి ఇంటికి వచ్చేస్తున్నాడు 12:30 ఆ టైంకి. ఇదిగో అలా పుట్టినరోజు కాబట్టి ఇలా కంచానికి చుట్టూ ముగ్గు అది వేసి దీపం అది పెట్టి మేము కొంచెం డెకరేషన్ అది చేస్తాము. అసలు ఏంటంటే అందరూ ఉండాలి. ఇంక వాడు వచ్చే టైంకి నేను వాళ్ళ తాతగారే ఉన్నాం అనమాట. ఆ రోజు వాడికి ఏంటంటే అంటే మాదిరి ఇల్లు రెనోవేట్ చేసుకుంటున్నారు కదా, వాళ్ళు అక్కడ అటు ఇటు తిరుగుతున్నారనమాట. ఇంకా ఆ రోజు పరమాన్నం కంపల్సరీగా చేస్తాం. పుట్టినరోజు నాడు పరమాన్నం పెట్టాను. వాడికి ఏంటంటే వాళ్ళ తమ్ముడు కూడా స్కూల్కి వెళ్ళిపోయాడు ఆ వేళ. అది వాడికి బాధ అనమాట. కొంచెం మొహం అలా పెట్టుకున్నాడు. నవ్వరా బాబు అంటే నవ్వట్లేదు. పప్పు అన్నం కూరన్నం తిన్నాడు. వాడిది అయ్యాక అప్పుడు వాళ్ళ అమ్మ నాన్న వచ్చారనమాట. మేము అందరం కలిసి భోంచేసాము. ఆ రోజు ఈవినింగ్ మాధురి ఇంటికి వెళ్తే అక్కడ హోలీ పండుగ తాలూకా వాతావరణం చాలా బాగుంది. అందరూ అక్కడ గ్యాదర్ అయ్యి హోలీ దహన్ అని పెద్ద మంట వేస్తారనుకుంటాను. నేను డైరెక్ట్గా చూడడం ఇదే ఫస్ట్ టైము. చాలా బాగా అనిపించింది అనమాట. ఆదిత్యని తీసుకొని వెళ్తే వాళ్ళు ఏంటో దాని చుట్టూ తిరుగుతున్నారు, పసుపు కుంకాలతో పూజ చేస్తున్నారు. పంతులు గారు కూడా పూజ చేస్తున్నారు. ఆ రోజు నైట్ అయితే అలా పూజ అంతా చేసుకొని చాలాసేపు అందరూ అక్కడ స్పెండ్ చేశారు. మొన్నటి పొద్దున్న హోలీ పండుగ జరుపుకుంటారు, కానీ పిల్లలు మాత్రం అక్కడ నీళ్లు అది కొత్తగా ఏదో స్టార్ట్ చేశారు, వాటర్ ఫౌంటైన్ లాంటిది. దానికోసం ఇంకా పిల్లలందరూ అక్కడ ఆట స్టార్ట్ చేశారనమాట. వాటర్ అందులో ఎక్కించుకొని రంగు నీళ్ళు చల్లుకోవడం అదిని అన్నీ చూస్తున్నాడు అనమాట. ఆదిత్య కింద దిగుతానంటాడు. వాడు దిగాడంటే మళ్ళీ వాడిని పట్టుకోవడం ఎవరి వలన కాదు, చాలా కష్టం. వాడానికి అట్లా పరిగెట్టాలన్నమాట. అందుకని ఎత్తుకొని అలా చూపిస్తున్నాను అవన్నీని. అక్కడ ఈ లోపల అర్జున్ కనబడ్డాడు. వాడు ఆడుతున్నాడు అనమాట. వాళ్ళ తమ్ముడికి చూపిస్తున్నాను, ఇదిగో అన్నయ్య ఆడుకుంటున్నాడు చూడంటే వాడు వెళ్తానన్నాడు. వద్దమ్మా మనం చూద్దాం దూరం నుంచి, పెద్ద పిల్లలు అన్నయ్య ఫ్రెండ్స్ ఆడుకుంటున్నారు అనేసి. వాడు చాలా బాగా స్పెండ్ చేశాడు. సో ఇదంతా బాగా చూసాక ఇంకేంటంటే ఆదిత్య నేను నైట్ అయిపోయింది, వాళ్ళ ఇంట్లో దిగిపెట్టేసి నేను మా ఇంటికి వచ్చేసాను అనమాట. మనం ఏదైనా శారీ కొనుక్కున్నాం అనుకోండి, అర్జెంటుగా టైలర్ దగ్గరికి వెళ్ళక్కర్లేకుండా ఒక మిషన్ ఉంటే ఫాల్స్ అవి కుట్టుకోవచ్చు. ఇదిగో ఈ శారీ తీసుకున్నాను ఆన్లైన్లో. నేను ఇట్లాగా ఫాల్స్ అవి కొనుక్కున్నాను అనమాట రాజమండ్రి వెళ్ళినప్పుడు హోల్సేల్లో. అవి ఏంటంటే మనకి చాలా యూజ్ అవుతాయి. టైలర్ దగ్గరికి అంటే ఫ్యాన్సీ షాప్కి వెళ్ళడం, ఇవన్నీ కలర్ మ్యాచింగ్ అని మనం వెళ్ళలేకపోతే హస్బెండ్స్ని పంపించడం, ఇవన్నీ లేకుండా ఇప్పుడు సపోజ్ ఇందులోకి నాకు మ్యాచింగ్ కావాలి, ఈ కలర్ మ్యాచ్ అవుతుంది అని తీసుకుని కుట్టుకోవచ్చు అనమాట. ఇంకా వేరేగా అలాగే థ్రెడ్స్ కూడా తీసుకున్నాండి.
థ్రెడ్స్ కూడా ఇలా కాకుండా ఇలా చూడండి మెస్సీగా ఉంది కదా. నేను మీషోలో ఒక బాక్స్ చూశాను, అది చాలా బాగుందనమాట. అది తీసుకున్నాక మళ్ళీ అది షేర్ చేస్తాను. అది అన్నీ కూడా దేనికి అది ఇలాగా నిలబెట్టి ఉన్నాయన్నమాట, స్టాండ్ లాగా. అది చాలా బాగుంది. ఇలా అయితే అన్నీ కలిసిపోయి ఇలాగ దారాలన్నీ ఇలా వచ్చేస్తూ ఉంటాయి. అది బాగుంది. అది తీసుకున్నాక షేర్ చేస్తాను. ఇలాగా ఏది కావాలంటే అది వెంటనే ఇమీడియట్ ఒక మనం కుట్టుకోవడానికి ఒక సాటిస్ఫాక్షన్ ఉంటుంది. నెక్స్ట్ టైం కూడా సేవ్ అవుతుంది. నేను చెప్పాను కదా మీషో నుంచి దారపురీళ్ళు పెట్టే బాక్స్ ఆర్డర్ పెడతానని, వచ్చింది. ఇది అన్బాక్సింగ్ చేస్తున్నాను. ఇట్లా 2 బాక్సులు వచ్చాయండి. ఇట్లా 2 వచ్చాయి. బాక్స్ క్వాలిటీ బాగానే ఉంది. ఇది ఎలా యూజ్ చేస్తానో చెప్తాను. ఇవి చూసినప్పుడు అంత పెద్దగా యూజ్ అవుతుందా ఏంటని అనుకోలేదు, కానీ చాలా యూజ్ అండి. చూడండి, ఇటంతా బ్లూ పెట్టుకున్నాను. బ్లూ కలర్ చూడంగానే తెలిసిపోతుంది. మధ్యలో ఇట్స్ లైట్ ఇటంతా కూడా గ్రీన్ కలర్, అంటే గ్రీన్ ఫ్యామిలీ అనమాట. గ్రీన్కి సంబంధించి ఏదైనా శారీ కుట్టుకోవాలంటే టక్మని ఇక్కడ నుంచి పిక్ చేసుకోవచ్చు. మధ్యలో అంతా పింక్, వైలెట్ అలా పెట్టుకున్నాను అనమాట. అంటే మధ్యలో కూడా ఇక్కడ కూడా కొన్ని ప్లేస్ చేయొచ్చండి దారపురీళ్ళు. బాగుంది, యూజ్ఫుల్ ఐటమే. ఇటంతా లైట్ గ్రీన్, ఇటంతా ఆరెంజ్ అండ్ పింక్, లైట్ స్కిన్ కలర్. అంటే ఇట్లాగా మనకి ఏదైనా శారీ వెతుక్కోకర్ లేకుండా కరెక్ట్గా ఏ కలర్ కావాలంటే ఆ కలర్ అలా మనం రెడీ చేసుకున్నట్టుగా ఉంటుందన్నమాట. బాగుంది. ఏదైనా సూదులు అవి కావాలంటే దీనిలో ప్లేస్ చేసుకోవచ్చు. యూజ్ఫుల్ ఐటమ్ అండి. మీరు కూడా ట్రై చేయొచ్చు. అంటే ఇలా ఎవరన్నా మిషన్ ఉండి దారాలు అవి కూడా ఎక్కడ పెట్టుకోవాలి, ఇలాంటి డబ్బాల్లో వాటిల్లో ఉండి అవి మెస్సీ అయిపోయి ఇలా కాకుండా చక్కగా ఇలా అన్నీ ఒక దగ్గర ఉండేలాగా చూసుకోవచ్చు అనమాట. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. మీషోలో లింక్ కావాలని పెడతాను. ఓకే అండి, నాది ఇదంతా ఆర్గనైజేషన్ ఎలా ఉందో చెప్పండి. మీకు నచ్చిందా? నాకైతే చాలా నచ్చింది, చాలా సాటిస్ఫాక్షన్గా అనిపించింది అనమాట. అన్నీ ఒక దగ్గర ఉన్నట్టు బాగుందండి ఐటమ్. మేము ఫస్ట్ హైదరాబాద్ షిఫ్ట్ అయినప్పుడు 4 బర్నర్ ప్రెస్టేజ్ స్టవ్ కొనుక్కున్నామండి. అది చాలా బాగుంది, కానీ పాతింట్లో గట్టు చాలా హైట్ అనమాట. అంత హైట్ మీద అవన్నీ యూజ్ చేయట్లేదు అని విసుగు వచ్చి ఏం చేశానంటే అది తీసుకెళ్ళి ఆ 4 బర్నర్ స్టవ్ రాజమండ్రిలో పెట్టేసి అక్కడి నుంచి పాతది పిజియన్ స్టవ్ 3 బర్నర్ తెచ్చుకున్నాను అనమాట ఇక్కడికి. అది వాడుతుంటే మాధురి వాళ్ళు ఉన్నారు, అందరూ కలిసి ఉండేటప్పుడు వంట కూడా కొంచెం మారుతుంది కదా, ఎక్కువ అవుతుంది కదా. ఏంటంటే మాకు వంట అస్సలు అయ్యేది కాదు. అన్ని గిన్నెలు మాడిపోతూ ఉన్నాయి. నాకు ఒకరోజు కోపం వచ్చేసింది. అన్నాను, నడవండి దగ్గర లోకల్ స్టవ్ ఏదైనా కొనుక్కుందామని బయటికి తీసుకెళ్ళి ఈవినింగ్ అనమాట, ఎవరికి చెప్పలేదు. ఆ స్టవ్ ఎంతో కాదు, 2500 ఇది. జస్ట్ ఏంటంటే అప్పటికప్పుడు ఇంక కొనుక్కోవాలి ఏదో ఒకటి ఎమర్జెన్సీకి అనమాట. అది మళ్ళీ మనం రాజమండ్రి వెళ్ళాక 4 బర్నర్ తెచ్చుకుంటాను. అక్కడ యూజ్ చేయట్లేదు కదా, మనం వెళ్ళేది తక్కువ, ఇక్కడ ఉండేది ఎక్కువ అని ముందు ఇదైతే కొనుక్కుందామని కొనుక్కున్నాను. అన్నారనమాట పిల్లలు, ఏంటి అమ్మ 4 బర్నర్ వాడాక 2 బర్నర్ తెచ్చుకున్నావు, బాగా మనకి కాఫీలకి దానికి మధ్యలో వంట అవుతుంటే కాఫీ అడుగుతుంటారు కదా, ఇబ్బంది అవుతుంది కదా అంటే, అందాకలు పని అవ్వాలని తెచ్చుకున్నాను, కావాలంటే ఇది పక్కన స్పేర్గా పెట్టుకోవచ్చు అని ఆ రోజు ఓపెన్ చేసాను. ఇలా ఉసిరికాయలు చిన్న ముక్కల కింద ఇలా తరుక్కొని ఇలా గింజలు ఇలాగ విడిగా వచ్చేసేలాగా. ఇవేంటంటే మనం చిన్నప్పుడు స్కూల్కి వెళ్ళినప్పుడు ఈ ఊరేసిన ఉసిరికాయలు కొనుక్కునే వాళ్ళం కదా. ఈ కాయపళంగా ఊరేసాం అనుకోండి చాలా రోజులు పడుతుంది. ఇలా ఊరేస్తే త్వరగా ఒక 2 డేస్లో అలా ఊరిపోతాయి. మనం ఉసిరికాయలు రోజు తినమంటున్నారు కదా, డైరెక్ట్గా తినలేం. అవి ఏంటంటే చాలా కసురుగా ఉంటాయి. ఇలాగ ఊరు పోసుకొని తింటుంటే చాలా టేస్టీగా ఉంటాయి. నెక్స్ట్ ఏంటంటే ఇలా గాజుదాన్లో ఊరేసుకోవాలి. ఇది కూడా రాదా అని కొంతమంది అనుకోవచ్చు ఇవి చెప్పాలని, కానీ మేము రొటీన్గా చేసుకునేది వీడియోలో చెప్తున్నాను అనమాట. అంతే, కొంతమందికి రాక కాదు, జస్ట్ ఏంటంటే మేము ఎలా చేసుకుంటున్నాము అని చెప్పడానికి.
ఇక్కడికి రా, నా వెనక. ఓకే దా ఇలా చూపించు. ఉప్పు వేసాను, కారం వేస్తాను. కొంచెం లైట్గా ఇంగువండి, వేసామా లేదా. ఇలా ఊరేస్తే త్వరగా ఊరిపోతాయి. మధ్యాహ్నం మాటలు అప్పుడు తినడానికి చాలా టేస్టీగా ఉంటాయి. మనం కాయఫలంగా ఊరేసుకున్నాం అనుకోండి, అది ఊరేసామని మర్చిపోతాం, అన్ని రోజులు ఊరుతాయి అవి. ఇలా అయితే కనుక ఓన్లీ 2 డేస్లో ఊరిపోతాయి, తినడానికి చాలా బాగుంటుంది. ఇవి ఎందుకని అడగరా, ఇవి ఇలా నీళ్ళు తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళు, ఈ తీసేసిన కాయలు ఉంటాయి కదా ఇవి ఇందులో వేసుకొని, ఇవి కూడా 2 డేస్ తాగొచ్చు. ఇవి ఉసిరికాయ నీళ్ళు అనమాట. వీటి తాలూకు నీళ్ళలోనే చాలా బాగుంటాయి, హెల్త్కి కూడా మంచిది ఉసిరి నీళ్ళు. ఇక్కడితో ఈ వ్లాగ్ ఇలా ఎండ్ చేస్తున్నానండి. కంటెంట్ నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్.